ప్రణామ్స్ మాస్టర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము ధ్యాన రహస్యాల స్పష్టీకరణ అనేటువంటి చాప్టర్లో ఉన్నాము. ఇప్పుడు 3వ భాగాన్ని కొనసాగిద్దాం. రచయిత అయిన జోసెఫ్ పొల్లాక్ గారు దాజీ మాస్టర్ని ఇలా అడుగుతున్నారు: అంతరంగంలోని అస్తిత్వాన్ని సాక్షాత్కరింప చేసుకునేందుకు ధ్యానం ఎలా సహాయపడుతుంది? మనం దానితో ఎలా ఐక్యమవుతాం అని నేను అడిగాను. అందుకు దాజీ మాస్టర్, ఇవన్నీ పతంజలి యోగ సూత్రాల్లో చాలా చక్కగా చెప్పబడ్డాయి అన్నారు దాజీ. పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు చాలా పురాతన బోధనలు. అవి మౌలిక యోగ సూత్రాలను విశదీకరిస్తాయి. చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామాలే అనుకుంటారు, కానీ అవి అందులో ఒక శాఖ మాత్రమే. యోగా అంటే ధ్యాన మార్గం కూడా. వ్యక్తిని విశ్వమూలంతో ఐక్యమయ్యేలా చేయటమే దాని లక్ష్యం. యోగ సూత్రాలు ఈ అంశానికి సంబంధించినవి. పతంజలి వీటిని అష్టాంగ యోగాగా పిలువబడే 8 సోపానాలుగా మనకు అందించారు. ఆ 8 మెట్లు ఇవే: 1వది యమ, 2వది నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. అష్టాంగ యోగాలోని ఈ 8 అంశాలు ముఖ్యమైనవే అన్నారు దాజీ. మనం వాటిని ఒక్కొక్కటిగా తదుపరి చర్చించుకుందాం. ప్రస్తుతానికి చివరి 4 అయిన ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిపై దృష్టి సారిద్దాం. మనం ధ్యానంలో లోతుల్లోకి వెళ్ళే పద్ధతిని ఈ 4 మెట్లు వివరిస్తాయి. ఈ 4 వేటికవి ప్రత్యేకంగా ఉన్నా వేరుగా లేవు. అవి ఒక దానితో మరొకటి కలిసి ప్రవహిస్తాయి. ఇవన్నీ ఒకే ప్రక్రియకు, అంటే మన అంతరంగపు లోతులకు చేసే యాత్రకు చెందిన 4 అంశాలు. మనం 5వ మెట్టు అయిన ప్రత్యాహార నుండి మొదలు పెడదాం. ప్రత్యాహార అనగా స్వీయ ఉపసంహరణ. మన చుట్టూ ఉన్న ఆకర్షణల పట్ల అనాసక్తులమై అంతరంగంతో కేంద్రీకృతమవడం. చాలా వరకు మన ధ్యాస బయట ప్రపంచం మీదనే ఉంటుంది. సాధారణంగా మన ఎరుక పంచేంద్రియాలు ఏవి గ్రహించగలవో వాటికే పరిమితమై ఉంటాం. మనం వింటాం, చూస్తాం, సృశిస్తాం, వాసన చూస్తాం, రుచిని గ్రహిస్తాం. ఈ విధమైన బాహ్య దృష్టిలో ఏ పొరపాటు లేదు. అవి మన మనుగడకు చాలా ముఖ్యం. అవి మన ఇంద్రియాలకు దిశా సూచికల్లాంటివి. మన జీవితానికవి తిండి, బట్ట, గూడు మొదలైన మౌలిక సదుపాయాలను చేకూరుస్తాయి. భౌతికపరమైన జీవితం పట్ల అధికోత్సాహాన్ని చూపుతాం కాబట్టి మనం వస్తు సమృద్ధిని సాధించవచ్చు, ఇతరుల ప్రేమాభిమానాలను కూడా అందుకోవచ్చు. అయితే అవి మన హృదయాంతరాలాన్ని నింపలేవు. అవి హృదయాన్ని నిజంగా తృప్తిపరచలేవు. మనం ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా మనలో వెలితి తప్పక కనిపిస్తుంది. భౌతికపరమైన కోరికలను తీర్చుకున్నందువలన మన అంతరంగం తృప్తి చెందదని తెలుసుకుంటాం. ఆ హృదయము భిన్నమైన, ఇంకా లోతైన వాటి కోసం చాలా పరితపిస్తుంది. సంపూర్ణత్వం కొరకు మూలంతో ఐక్యమవ్వాలన్న ఆత్మ యొక్క తపన గురించి ఇంతకు ముందు చెప్పారు అని అన్నాను. అవును అని దాజీ అన్నారు. అది మరీ బుద్ధిపరమైనది, ఇంకా మన హృదయంతో అనునాదం చేసేందుకు మరీ భావాత్మకమైనదిను. ఐక్యత కోసం పడే మౌలికమైన తపనను మన అంతరంగంలో మనమే కనుగొనాలి. అంతవరకు సాధారణంగా అది పెడత్రొవ్వ పడుతుంది. మనం
ఆంతరంగిక తృప్తి కోసం భౌతిక ప్రపంచంలో దానిని వేటాడుతూ ఉంటాం. మన అన్వేషణ బాహ్యానికే పరిమితమై మనం వాటిని సమకూర్చుకోవడంలోనూ మరియు వినియోగించడంలోనూ మునిగి ఉంటాం. మనం నిరంతర ప్రేరణకు, నిరంతర గ్రహణకు చాలా సులువుగా బానిసలమవుతాము. ఉదాహరణకు, చాలామంది వారి స్మార్ట్ ఫోన్లను క్షణక్షణం చూసుకుంటారు. ధ్యాన సమయంలో మనం అటువంటి అలవాట్లను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటాం. నిరంతర క్రియాశీల జీవితం నుండి కొంతసేపు విరామం తీసుకుంటాం. మనం ప్రాపంచిక ప్రలోభాలు, వాటి ఆందోళనలు, ఒత్తిళ్ల నుండి వెనుదిరుగుతాం. మరోలా చెప్పాలంటే బాహ్య ప్రపంచంలో వెతకటం ఆపేస్తాం. దాన్నే ప్రత్యాహారం అంటాం. ప్రత్యాహారంలో మనం అంతరంగం లోతుల్లోకి వెళతాం. భగవద్గీత దీన్ని గురించి మనకు వివరణాత్మక జ్ఞానబోధ చేస్తుంది. ఎలాగైతే తాబేలు తన అన్ని కాళ్లను లోపలికి లాక్కుంటుందో, అలాగే ఒక యోగి కూడా తన ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించుకొని తన చైతన్యాన్ని చక్కగా నిలుపుకుంటాడు. చూసారా, మనం మన అంతరంగంలో కేంద్రీకృతమవుతాము. మరింత బాగా అర్థం చేసుకోవాలంటే సంస్కృతంలో దాని శబ్ద వృత్తిని చూద్దాం. అది 2 సంస్కృత మూలాల నుండి వచ్చింది, ప్రతి మరియు అహర్. ప్రతి అంటే విరుద్ధము, అహర్ అంటే గ్రహించటం. ప్రత్యాహారంలో మనం విషయ సంగ్రహణ కోసం అనుభూతి చెందడానికి బాహ్యంగా వెతకటం ఆపేస్తాం. మన అంతరంగంలోకి వెళ్ళడం ద్వారా, మన అస్తిత్వపు కేంద్రంలో స్థిరపడటం ద్వారా నిరంతరం ఎదురు చూసే ప్రేరణల అవసరాన్ని సంగ్రహించాలనే కోరికని జయిస్తాం. ఎంత తృప్తిని పొందుతామంటే ఇక దాన్ని మరిచిపోతాం. దీన్ని సాధించడమెలా అని నేను అడిగాను. ఏదైనా ఒక విషయం మనలను అంతరంగంలోనికి తీసుకొని వెళ్ళాలి అన్నారు దాజీ. దీన్ని బలవంతంగా మాత్రం సాధించలేము. అలా అయితే పెద్ద పెనుగులాట అవుతుంది. చూడండి, సాధారణంగా ఏమవుతుందంటే ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చుంటాడు. ధ్యానించే ప్రయత్నం చేస్తాడు, కానీ అంతరంగంలో ఏమీ కనుగొనడు. హృదయం తాళం వేసినట్లు పూర్తిగా మూయబడి ఉంటుంది. కొన్ని నిమిషాలు ప్రయత్నించి విసుగెత్తిపోతాడు. నేనేమీ అనుభూతి చెందటం లేదు అంటాడు. అప్పుడిక ధ్యానాన్ని వదిలివేస్తాడు. లేదా కొందరు పట్టుదలతో బలవంతంగా హృదయం మీదనే ఏకాగ్రత కలిగి ఉంటారు. అయితే వారు చేసేది ధ్యానం కాదు, అది ఏకాగ్రత మాత్రమే. ఏకాగ్రత, ధ్యానం రెండూ ఒక్కటి కాదు. మనం అంతరంగంలోనికి చూసుకుంటే ఏమీ కనుగొనము. ఎందుకని అని నేను అడిగాను. ఆ సూక్ష్మ స్థాయిలోని దేన్నైనా గ్రహించేంతగా మనం అంతరేంద్రియాలను సరిగ్గా పెంపొందించుకోలేదు. మనం ఎర్ర రంగును గుర్తించడానికి ప్రయత్నించే గుడ్డివాడిలా ఉంటాం. దివ్యత్వం మనలో ఇప్పటికే ఉంది, కానీ మనం దాన్ని గుర్తించం, అనుభూతి చెందం. అందువల్లే దాని ప్రభావం మన మీద ఉండదు అన్నారు దాజీ. ఈ ప్రతిబంధకాన్ని ఎలా అధిగమించగలం అని నేను అడిగాను. హార్ట్ఫుల్నెస్లో మన ధ్యానాన్ని యోగ శక్తి ప్రసారం, దానినే ప్రాణాహుతి అంటారు, సహాయపడుతుంది. అదే ఇక్కడ అసలు తేడా. యోగశక్తి ప్రసారం అనేది చాలా విశాలమైన అంశం కనుక తర్వాత మనం దీన్ని మరింత లోతుగా అన్వేషిద్దాం. మనకై మనమే తర్వాత దాన్ని అనుభూతి చెందే మార్గాన్ని కూడా అన్వేషిద్దాం. ప్రస్తుతానికి మనం
ప్రాణాహుతి ప్రసారం అనేది ప్రగాఢమైన ధ్యానానికి ఒక ఉత్ప్రేరకం లాంటిదని అర్థం చేసుకుందాం. మనం కేవలం దాన్ని నమ్మటమే కాదు, అది దివ్యత్వం యొక్క అనుభూతినిస్తుంది. ప్రాణాహుతి ప్రసారం దివ్యానుభూతిని మనలో గాఢంగా ప్రవేశింపచేయడం ద్వారా నమ్మకం ఉండాల్సిన అవసరాన్ని అది అధిగమిస్తుంది. చూసారా, ఎప్పుడైతే నీ అంతట నీవు అనుభూతి చెందుతావో అప్పుడు ఇక నీకు నమ్మకాలతో పని ఉండదు. కనుక ప్రాణాహుతితో మనం మన అంతరంగంలోని సత్యతత్వానికి, అంతరంగ అస్తిత్వానికి జాగృతమవుతుంది. దాని ఫలితంగా ధ్యానం ఎంతో ఆనందదాయకంగా, జీవం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. ఇక ఎంతమాత్రం నిర్జీవంగా ఉండదు. ఇక ఏమాత్రము మనం ఆలోచనలతో, శారీరక వేదనలతో యుద్ధం చేస్తూ ధ్యానం చెయ్యం అని దాజీ అన్నారు. అంతేగాక అంతరంగంలోని ఆ దివ్యత్వంలో ఐక్యమయ్యేందుకు, ఇంచుమించు దానిలాగే తయారయ్యేందుకు ప్రాణాహుతి ప్రసారం మనకు సహాయపడుతుంది. చూసారా, మీ ఇంటి ద్వారం దగ్గరికే ఆహ్వానిస్తూ వస్తున్న ఆ ప్రాణాహుతి ప్రసారమే దివ్యత్వం. గులాబీ గుబాళింపు మనల్ని పూల తోటలోకి రమ్మని సంజ్ఞ చేసినట్లు, దివ్యత్వపు పరిమళం మనల్ని అంతరంగంలోకి ఆకర్షిస్తుంది. మంత్రముగ్ధులను చేసి మనలను తన వశం చేసుకొని హృదయంతో మాట్లాడుతుంది, తన లోలోనికి తీసుకుంటుంది, మన లోతుల్లోకి లాగుతుంది. అప్పుడు ధ్యానం మరింత లోతుగా వెళ్ళేందుకు త్రోవ తెరుచుకుంటుంది. ఏమాత్రము ప్రయత్నం చేయకుండా ఇదంతా ఎంతో సహజంగా జరుగుతుంది. అందుకే బాబూజీ హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో 2వ గురువు. ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతిని సహజ పథం లేదా సహజ మార్గం అని అన్నారు. ఇది సహజమైన, ప్రయత్నరహితమైన పద్ధతి. ఇప్పుడు అంతరంగంలోనికి ప్రవేశించబడిన తర్వాత పతంజలి పరంపరలోని 6వ మెట్టు అయిన ధారణకు వస్తాము. పతంజలి ధారణను ఇతర విషయాలను నిరోధించడంగా అభివర్ణించారు. అయితే బయట ట్రాఫిక్ చప్పుళ్ళు వినిపిస్తున్నప్పటికీ నీవు ధ్యానిస్తున్నప్పుడు మనసు చెదరదు. పక్క ఫోన్లో ఎవరో పెద్దగా మాట్లాడుతున్నట్లు మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ మిమ్మల్ని ఇవేమీ ఇబ్బంది పెట్టవు. వాటి ప్రభావం నిరోధించబడుతుంది. అయితే పతంజలి నిర్వచనం మూలంగా చాలామంది ధారణను తీవ్రమైన ఏకాగ్రతగా పొరపాటు పడతారు. మనం ఒకసారి దీని శబ్ద వ్యుత్పత్తిని చూద్దాం. ధారణ అనేది ఒక సంస్కృత మూలం ధర నుండి వచ్చింది. అంటే పట్టుకొని ఉండేది లేక ఇముడ్చుకొని ఉండేది అని అర్థం. అంటే ఒక చిన్న శిశువును తల్లి గర్భంలో ఎలా అయితే ఆధారాన్నిచ్చి పట్టుకొని ఉంటుందో అలాగే హృదయ గర్భం మనల్ని కూడా పట్టి ఉంచుతుంది. మన హృదయం పూర్తిగా విశ్రాంతితో ఉన్నప్పుడు ఏదో ప్రత్యేకమైనది, పవిత్రమైనది సంభవిస్తుంది. ప్రకృతిలో విత్తనాలకు భూమాత ఒడి అనువుగా ఉంటుంది. కావున అవి మొలకెత్తుతాయి. ఆ అనువైన ప్రదేశాలలో విత్తనాలు వాటి రక్షణ పొరను ఛేదించుకొని ఆ పొరను జార విడుస్తాయి. ఎందుకంటే అవి తమ చుట్టూ ఉన్న మట్టి యొక్క రక్షణను గ్రహిస్తాయి. మనము కూడా అదే రకమైన సుఖాన్ని, రక్షణను హృదయ గర్భంలో అనుభూతి చెందినప్పుడు దివ్య బీజం అంకురించడం మొదలుపెడుతుంది. ఆ దివ్య బీజం నుండే ఒక కొత్త ఆధ్యాత్మిక జీవితం
క్రమంగా ఉద్భవిస్తుంది. అప్పుడు మనం పూర్తిగా ఒక సరికొత్త చైతన్యాన్ని అనుభూతి చెందడం మొదలు పెడతాము. ఇలాంటి స్థితిలో మనం గాఢమైన విశ్రాంతిని అనుభవిస్తాము. వర్ణనాతీతమైన సుఖాన్ని అనుభవిస్తాము. మనం ఇంత విశ్రాంతంగా ఉన్నప్పుడు మన మనస్సు ఇంకా కూడా అవిశ్రాంతంగా ఉండగలదా? మన భావోద్వేగాలు మనలో అల్లకల్లోలం సృష్టించగలవా? ఇప్పుడు అంతా సద్దుమణిగి మనం ఎంతో సంతృప్తి చెందుతాము. చూడండి, అందరూ నమ్మినట్లుగా మనం ధ్యాన లక్ష్యాన్ని మనసులో నిలిపి ఉంచుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది చాలా శ్రమతో కూడినది. అలా కాకుండా ఆ ధ్యాన లక్ష్యమే మనల్ని పట్టుకొని ఉంటుంది. పతంజలి యోగ శాస్త్రంలోని తరువాతి మెట్టు ధ్యానం. అంటే మనసును ఒకే లక్ష్యం మీద నిలిపి ఉంచడం. కానీ మనసు విశ్రాంతితో స్థిరంగా ఉన్నప్పుడు ఇక దాన్ని అక్కడే నిలిపి ఉంచవలసిన పనే లేదు. అది ఉండవలసిన స్థానంలోనే ఉంది. అక్కడ మనసు సమతుల్య స్థితిలోనే ఉంది. అంటే ధారణ, ధ్యానం రెండు నిజానికి ఒకే స్థితిని వర్ణిస్తాయి అని నేనన్నాను. అవును, అది సరైనదే అన్నారు దాజీ. స్థిరంగా ఉన్న మనసుకు, చెదరని మనసుకు తేడా లేదు. ఆ రెండు ఒక్కటే. ప్రశాంతమైన మనసును మందకొడిగా ఉన్న మనసు అని పొరపాటు పడకూడదు. ఈ స్థితిలో మన ఎరుక బాగా చైతన్యవంతమవుతుంది. దైవ సాన్నిధ్యంలో మునిగి ఉంటుంది. మనం అందులో పూర్తిగా లీనమైపోతాం. మన విలీన స్థితి ఒక స్థాయికి చేరితే దానిని సమాధి అని అంటాం. అదే పతంజలి యోగ శాస్త్రంలోని ఆఖరి మెట్టు, 8వ మెట్టు. 8వ మెట్టులో ఆఖరి మెట్టు కావడం వలన సాధారణంగా ప్రజలు ఈ స్థితినే ఆధ్యాత్మిక యాత్రలోని అత్యున్నత స్థితి అనుకుంటారు. నిజానికి ఇది ఆరంభం మాత్రమే. దీని అవతల ఇంకా చాలా చాలా స్థితులు ఉన్నాయి. నీలాగే ఈ సమాధి స్థితిని కొందరం మన మొట్టమొదటి సిట్టింగ్లోనే రుచి చూశాము. చూశారా, మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమాధి స్థితి యొక్క అనుభవం తీవ్రత చెందుతుంది మరియు మారుతుంది. సమాధి అంటే ఒక లోతైన ధ్యానం. అంటే దివ్య లక్ష్యంలో లోతుగా మునిగిపోవాలి. అప్పుడు మన అంతరంగంలోని దివ్య అస్తిత్వంతో ఐక్యం కావటం మొదలు పెడతాము. తుదకు ఒకటవుతాం. అయినప్పటికీ సంపూర్ణ ఐక్యత వెంటనే సంభవించదు. అది క్రమక్రమంగా అభివృద్ధి చెందే విషయం. చూసారా, మనం వరుసగా ధ్యానం చేయటం వల్ల ప్రతి ఒక్క ధ్యానం తర్వాత కొద్ది కొద్దిగా మరింత లీనమవడానికి వీలవుతుంది. ప్రతి చిన్న సంయోగంతో మునుపటి ఏ స్థితితోనూ సరితూగని ఒక విధమైన సంపూర్ణతాభావాన్ని అనుభూతి చెందుతాం. మన హృదయాలు ప్రశాంతత మరియు సంతృప్తితో తడిసి ముద్దవుతాయి. అలాంటప్పుడు మరేదైనా మనల్ని చెదరగొట్టడానికి వీలవుతుందా? ఇంకా మనము ఒత్తిడిని, అసమతుల్యతను అనుభూతి చెందగలమా? ఎప్పుడైతే హృదయం ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనసు సుఖంగా ఉంటుంది. అయినా కూడా చాలామంది ధ్యానాన్ని కేవలం ఒక ఆలోచనారహిత మానసిక స్తబ్దతగా భావిస్తారు. అంతరంగ నిశ్చలతకు మూల కారణం విలీన స్థితి అని చాలామంది ఇంకా అర్థం చేసుకోలేదు. అట్టి నిశ్చల స్థితికి గల అసలు కారణం తెలుసుకోకుండా ప్రజలు మానసిక నిశ్చలతే అంతిమ లక్ష్యం అనుకుంటారు.
ధ్యానం అంటే ఆలోచనను అణచివేయడానికి చేసే ఒక కసరత్తు అనుకొని ఆలోచనారహిత స్థితి కల్పించడానికి వారు వివిధ కృత్రిమ పద్ధతులను కూడా కనుగొంటారు. మన భౌతిక శరీరంలోని కొన్ని బిందువుల మీద ధ్యానిస్తే ఆలోచనారహిత స్థితి తప్పకుండా కలుగుతుంది. అందుకనే కొందరు నాసికాగ్రం మీద ధ్యానం చేస్తారు. ఏదేమైనా దివ్యత్వంతో ఐక్యమవ్వని ఆలోచనారహిత స్థితి ఒక అజ్ఞాన స్థితే. ఉపయోగపడని మానసిక నిశ్చేజమే అవుతుంది, కానీ సమాధి కాదు. ఇప్పుడు సమాధి అనే పదాన్ని చూద్దాం. సమాధి రెండు సంస్కృత పదాల కలయిక. వాటి అర్థం సమానము మరియు మొదటిది అని. సమా అంటే సమానత్వం, ఆది అంటే మొట్టమొదటిది. కనుక మనము సమాధి స్థితిలో సృష్ట్యాదిలో ఉన్న సమానత్వ స్థితిని ప్రవేశిస్తాము. అది మనం ఈ అస్తిత్వానికి రాకముందు ఉన్న స్థితి. ఉద్భవించిన ఆ మూలం తప్ప అప్పుడు మరేదీ లేదు. ఆ స్థితిలో అంతా పరిపూర్ణ ప్రశాంతత మరియు పరిపూర్ణ సమతుల్యత ఉండేది. నిజానికి సమా అంటే నేను ఇప్పుడే చెప్పినట్లు కేవలం సమానత్వమే కాదు, సమతుల్యం అనే అర్థం కూడా. అందుకని మనం సమాధిని ఆది సమతుల్య స్థితి అని కూడా అనవచ్చు. కనుక సమాధి అంటే ఆదిమూల స్థితికి సమానమైన సమతుల్య స్థితి అన్నమాట అని నేను అన్నాను. సరిగ్గా చెప్పావు అన్నారు దాజీ. సమాధి అనే పదాన్ని సమకూర్చుకోవడానికి మూడో మార్గం కూడా ఉంది. సమ అంటే సమతుల్యత, ఆది అంటే మానసిక అస్థిరత లేక కలత. ఈ రెండింటినీ కలిపితే సమాధి అంటే మానసిక అస్థిరతను సమతుల్యం చేయటం అని అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా తెలియచేసే వివరణ. సమాధిలో అస్థిరంగా ఉన్న మనసు తిరిగి దాని సహజ సమతుల్య స్థితికి చేరుతుంది. సమతుల్యత మనసు యొక్క సహజ స్వభావం. అస్థిరత కృత్రిమం, అది తర్వాత వచ్చినది. దీనిని మనం సృష్టించినదే. మనం దానిని ఎడతెగకుండా సృష్టిస్తూనే ఉన్నాం అని నేనన్నాను. అవును అన్నారు దాజీ. అస్థిరత మన ప్రయత్నంపై ఆధారపడుతుంది, కానీ సమతుల్యత దేని మీద ఆధారపడదు. మనము కలుగ చేసుకోకపోతే అన్నీ వాటంతట అవే సమతుల్య స్థితికి వస్తాయి. ఒక కొలనులో అలజడి కలిగితేనే అలలు వస్తాయి, లేకపోతే స్వభావసిద్ధంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే మనము సమతుల్యతను సృష్టించలేము అని నేనన్నాను. లేదు, సమాధి స్థితిని కూడా సృష్టించలేము అని దాజీ జవాబు చెప్పారు. మనం ధ్యానం చేస్తే సమాధి దానంతట అదే వస్తుంది. అంతా స్థిరమైన తరువాత చివరకు మిగిలేది అదే. ధ్యానం అంటే అదే. అప్రయత్నంగా అనంత లక్ష్యం పైన మనసు కేంద్రీకరించటం. లక్ష్యం పరిమితమైతే నీ ఎరుక కూడా పరిమితంగానే ఉంటుంది. ఉదాహరణకు చాలామంది మంత్రాలు చదువుతుంటారు. ఒకే పదాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల వాళ్ళు తమ మనసులను బిగదీసి కట్టేస్తారు. వారి ధ్యాస ఆ పదం యొక్క సంకుచితమైన అర్థానికే పరిమితమవుతుంది. పరిమితమైన ఆలోచన మీదే ధ్యాస పెడితే నీ ఎరుక ఆ ఒక్క దాని మీదే ఉంటుంది. మిగిలినవన్నీ కనిపించకుండా పోతాయి. అప్పుడు మీరు కళ్ళకు గంతలు కట్టిన ఒక గుర్రంలాగా మీ ముందు వైపు మాత్రమే చూడగలరు. మిగతావేవీ కనపడవు. అలా మీ ఎరుక
పరిమితమవుతుంది. మీ లక్ష్యం అపరిమితమైనప్పుడు ఏమవుతుంది అని నేను అడిగాను. లక్ష్యం అపరిమితమైనప్పుడు మీ ప్రత్యేకమైన ఎరుక అనంతమైన సంపూర్ణ అస్తిత్వాన్ని ఆవరిస్తుంది. అన్నీ అందులో ఇమిడి ఉంటాయి. ఏదీ ఆ ఎరుక నుండి తప్పించుకోలేదు. అయితే దానర్థం మీకు ఏకకాలంలో ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఆవు మరియు కుక్క, విశ్వంలోని ప్రతి అణువును గురించిన ఎరుక ఉందన్నా, లేదా మనం ధ్యానంలో పొందే అవగాహన వివిధ రూపాలలోని భిన్నత్వం కాదు. అది ఏకత్వపు అవగాహన. ఆ అవగాహన సంపూర్ణమైనది, సమస్తమైనది. ఒకవేళ సంపూర్ణతకు గుణం అంటూ ఏమైనా ఉంటే అది అస్తిత్వమే. అదే స్వచ్ఛమైన సన్నిధి, స్వచ్ఛమైన అస్తిత్వం. మనం కూడా ఆ సంపూర్ణత్వంలో భాగమే అని నేనన్నాను. అవును, నీవు దాని నుండి వేరుగా ఉండలేవు. ఇది నీవు కొండ మీద నిలుచొని అనంతం వైపు చూస్తున్నట్లు కాదు. కాక నీవు దానిలా అయిపోతావు. పురాతన వేదవచనం తత్ త్వం అసి అంటే అదే నీవు అన్నది ఇప్పుడు వర్తిస్తుంది. అదే సత్యం, అదే నీవు. కానీ నీవది తెలుసుకోలేవు. ఎందుకని అని నేను అడిగాను. ఎందుకంటే నీవు అనంతతత్వంలో కరిగిపోయావు కాబట్టి. అక్కడ ఇంకేమాత్రమూ లేవు అన్నారు దాజీ. మరి నీవు అక్కడ ఏమాత్రమూ లేనప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకునేదెవరు? జ్ఞాని జ్ఞానంలో కరిగిపోతున్నాడు. నీటి బొట్టు సముద్రంలో విలీనమవుతుంది. కాసేపు ఆగి దాజీ ఇలా అన్నారు, కానీ అది అంతం కాదు, ఆరంభం మాత్రమే.